అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఇక్కడ అబూ హురైరా రజియల్లాహు గారు చెప్పినటువంటి ఒక హదీస్ని, మరియు అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు గారు చెప్పినటువంటి ఒక హదీస్ని, అబ్దుల్ రెహమాన్ రజియల్లాహు గారు చెప్పిన, ఇబ్నే ఉస్మాన్ రజియల్లాహు గారు చెప్పిన ఒక హదీస్ని, మరియు సునెన్ ఇబ్నే మాజా మరియు సహీ ఇబ్నే అబీ షైబా ఇలాంటి హదీసుల నుంచి, అబూ దావూద్ హదీస్ గ్రంథం నుంచి, మరియు ఇటువంటి హదీస్ గ్రంథాల నుంచి తీసుకున్నటువంటి ఒక హదీస్లో మనం చూస్తూ ఉన్నాం. కప్పని చంపవద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ ఇమేజ్ని నేను గూగుల్లో నుంచి మరి తీసుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది సరైనదా కాదా, దీని గురించి ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే అది కామెంట్ రూపంలో తెలియచేయగలరని, అది మన యొక్క శ్రోతలందరికీ లేదా మన యొక్క సోదరి సహోదరులకు కూడా వీటి యొక్క ఇన్ఫర్మేషన్ని ఇస్తే కనుక ఇది యూస్ఫుల్గా ఉంటుంది అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే పద్ధతులు మాకు తెలియజేశారో, నేర్పారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సోదరు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మీరు ఏదైతే జ్ఞానాన్ని, ఇలుముని ఈ యొక్క ప్రపంచంలో పెట్టారో దాన్ని మేము తెలుసుకునే భాగ్యాన్ని, నేర్చుకునే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.